సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో ప్రారంభం. ప్రయాణం అంటే చాలా ఖర్చు అవుతుంది అని చాలా మంది అనుకుంటూ ఉంటారు కదా. ఫ్లైట్ టికెట్స్, హోటల్స్, ఫుడ్ బిల్స్ వింటే ముందు ఉత్సాహం వచ్చి వెంటనే బడ్జెట్ అయిపోయిందిరా అని ట్రిప్ క్యాన్సిల్ చేసేస్తాం. కానీ ఈ రోజు ఈ వీడియో మీ ఆలోచనని పూర్తిగా మార్చేస్తుంది. ఎందుకంటే నేను చెప్పబోయే ప్రదేశాల్లో ప్రజల రద్దీ తక్కువగా ఉన్న ప్రదేశాలు ఉండొచ్చు, కానీ ప్రకృతి అందాలు మాత్రం ఒక అద్భుతంలా కనిపిస్తాయి. ప్రకృతి అందాలు అంటే వాల్ పేపర్ కన్నా కూడా అందంగా కనిపిస్తాయి. ఖర్చు కూడా అరే ఇంత చీపుగా అయిపోయిందా అనిపించేంత తక్కువగా ఉంటుంది. అంటే మీ జేబు సేఫ్, మీ మనసు హ్యాపీ. తీసిన ఫోటోలు ఇన్స్టాగ్రామ్ లో పెడితే లైక్స్ అలా వర్షన్లా పడిపోతూ ఉంటాయి. ఒక్కసారి ఊహించుకోండి, మౌనంగా ఉన్న లోయలు, స్వచ్ఛంగా పారే జలపాతాలు, చల్లని గాలి తాకుతూ వేడి కాఫీ తాగితే లైఫ్ కి ఒక పాజ్ బటన్ వేసినట్టు ఫీల్ అవుతారు. ఈ హిడెన్ జెమ్స్ కి ఒకసారి వెళ్ళొచ్చాక మీరు కూడా కాన్ఫిడెంట్లీ చెప్తారు ట్రావెలింగ్ అంటే కాస్ట్లీ అనుకోవడం బిగ్గెస్ట్ మిత్ అని. అయితే ఇంకా ఆలస్యం ఎందుకు, వీడియోకి లైక్ చేసేస్తే బ్యాక్ ప్యాక్ రెడీ చేసేసి ఇక ఒక బడ్జెట్ ఫ్రెండ్లీ ఇండియా జర్నీని ఇప్పుడే స్టార్ట్ చేసేద్దాం. సో ఈ లిస్ట్ లో ఫస్ట్ ప్లేస్ జీరో వ్యాలీ. అరుణాచల్ ప్రదేశ్ అనగానే మనసులోకి వచ్చేది ఒక స్వర్గ భావన. నిజంగానే ప్రపంచంలో స్వర్గం అంటే ఇది ఇలాగే ఉంటుందేమో అనిపించేంత అద్భుతంగా ఉంటుంది. ఇక్కడికి చేరుకున్న క్షణం నుంచే పచ్చని పంట పొలాలు, మేఘాలతో మాట్లాడే కొండలు ఆల్ అరౌండ్. ఇక ఆ ప్రశాంతతను ఒక్కసారి ఫీల్ అయితే తర్వాత నగరాల హడావిడి అంతా ఒకేసారి మ్యూట్ అయిపోయినట్లు అనిపిస్తుంది. ఇదే జీవితం అనిపించేంత ఆ అనుభూతి ఇక్కడే దొరుకుతుంది. ఇక్కడ ఉండడానికి పెద్ద పెద్ద రిసార్ట్స్ ఆశించాల్సిన పని లేదు. చిన్న చిన్న హోమ్ స్టేలు, వెదరిళ్లే ఎక్కువ క్యూట్ గా, కంఫర్ట్ గా, అది కూడా చాలా తక్కువ ధరలో దొరికిపోతాయి. ఇక లోకల్ ఫుడ్ రుచులు కూడా అమోఘంగా ఉంటాయి. ఇంకా సంగీత ప్రియులకైతే జీరో మ్యూజిక్ ఫెస్టివల్ అనే మరో మంత్రం ఉంది. ఇక ఓ ఓపెన్ ఎయిర్ సంగీతం వేడుకలో ప్రకృతి మధ్య సంగీతాన్ని వినడం, రాత్రి వేళ క్యాంపింగ్ చేయడం, ఆ అనుభవం మరో లెవెల్లో ఉంటుంది. ఇక ఫోటోగ్రఫీ అంటే ఇష్టం ఉన్న వారికి ఇది ప్యూర్ గోల్డ్. ఏ కోణంలో ఫోటో తీసినా పోస్ట్ కార్డ్లా వచ్చేస్తాయి. మొత్తానికి చెప్పాలంటే బడ్జెట్ లోనే ప్రకృతిని కంప్లీట్ గా అనుభవించాలి, జనసందడి లేకుండా ఒక ప్రశాంతమైన బ్రేక్ కావాలి, సంస్కృతి మరియు సంగీతం రెండింటిని ఆనందించాలి అంటే జీరో వ్యాలీని తప్పక ఒకసారి సందర్శించాలి. ఇక ఇదే లిస్ట్ లో సెకండ్ వచ్చేసి తీర్థన్ వ్యాలీ, హిమాచల్ ప్రదేశ్. షిమ్లా, మనాలి లాంటి ప్రదేశాలు క్రౌడెడ్ టూరిస్ట్ స్పాట్స్ అనిపిస్తాయి కదా. సెల్ఫీస్, ట్రాఫిక్, ఫుల్ రష్. ఈ హడావిడిలో స్ట్రెస్ లెవెల్స్ ఎక్స్ప్లెయిన్ చేయనవసరం లేదు. కానీ పీస్, నేచర్, బడ్జెట్ అన్న కాంబినేషన్ కోసం తీర్థన్ వ్యాలీ పర్ఫెక్ట్ డెస్టినేషన్. ఇక్కడ అడుగు పెట్టగానే క్రిస్టల్ క్లియర్ తీర్థన్ నది ఒడ్డున క్యూట్ రివర్ సైడ్ హోమ్ స్టేస్, టాల్ పైన్ ఫారెస్ట్, ట్రౌట్ ఫిషింగ్ ఎక్స్పీరియన్స్, చిన్న చిన్న ట్రెక్కింగ్ ట్రైల్స్, స్నో పీక్స్, ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటేంటి ఇన్ని చూడొచ్చా ఈ ఒక్క ప్లేస్లో అనిపిస్తుంది. ఇక అడ్వెంచర్ లవర్స్ కోసం అయితే గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్ దగ్గర వైల్డ్ లైఫ్ ట్రయల్స్, వాటర్ ఫాల్ ట్రెక్స్, క్యాంపింగ్ నైట్స్ లాంటి యాక్టివిటీస్ కూడా ఉంటాయి. ట్రాన్స్పోర్టేషన్ అండ్ స్టే కూడా బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటుంది. బస్లో వెళ్ళి హోమ్ స్టేస్ లో ఉంటే ఖర్చు చాలా తక్కువగా అయిపోతుంది. ఇక లోకల్ హిమాచలీ స్టైల్ మీల్స్ సూపర్ టేస్టీ, చవకగా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ ఒకసారి వెళ్ళిన తర్వాత మొబైల్ నెట్వర్క్ కూడా మారిపోతుంది. ఎందుకంటే నేచర్ తో మనసు డైరెక్ట్ గా కనెక్ట్ అవుతుంది. అంటే ఎక్కువ ఖర్చు లేకుండా మైండ్ రిఫ్రెష్ చేసుకోవడానికి, పీస్ ఎక్స్పీరియన్స్ చేయడానికి తీర్థన్ వ్యాలీ పర్ఫెక్ట్ చాయిస్. అయితే సిటీ స్ట్రెస్ ని ఆఫ్ చేసి తీర్థన్ వ్యాలీలో పీస్ఫుల్ రీఛార్జ్ చేసుకోండి. ఇక ఈ లిస్ట్ లో థర్డ్ వచ్చేసి జిబి, హిమాచల్ ప్రదేశ్. హిమాచల్లోని ఒక హిడెన్ జమ్ ఉంది, అదే జిబి. ఇక్కడ అడుగు పెట్టగానే చుట్టూ అడవులు, రహస్యమైన జలపాతాలు, మబ్బుల మధ్య మాయమైనట్లుగా కనిపించే క్యూట్ వెడ్రు ఇల్లు, పర్వతాల శబ్దం ఉన్న గాలి అన్నీ కలిపి పోస్ట్ కార్డ్లా కనిపించే ఒక ఊరు ఎక్స్పీరియన్స్ అవుతుంది. ఇక్కడ ఒక రోజు గడిపిన తర్వాత ఫోన్ పక్కన పెట్టి స్ట్రెస్ అన్ని డిసప్పియర్ అయిపోతుంది. ఇక మనసు స్లో మోషన్ లో నడుస్తుంది. జిబిలో చేయవలసిన మస్ట్ డూ యాక్టివిటీస్ చాలానే ఉన్నాయి. మినీ థాయిలాండ్ వాటర్ ఫాల్, జలోరీ పాస్ ట్రెక్, ఇదైతే బిగినర్ ఫ్రెండ్లీ అండ్ సీనిక్. సెరోల్ సర్ లైక్ లాంటి మ్యాజికల్ ప్లేసెస్ కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఇక రివర్ సైడ్ కెఫేలో హాట్ టీ సిప్పింగ్ చేస్తే ఎక్స్పీరియన్స్ ప్యూర్ హెవెన్ లాంటిది. కపుల్స్ కి పీస్ఫుల్ అట్మాస్ఫియర్, సోలో ట్రావెలర్స్ కి కామ్నెస్ అండ్ సేఫ్టీ, ఫ్రెండ్స్ కోసం స్మాల్ అడ్వెంచర్ అండ్ ఫన్ అన్నీ కూడా జిబిలో లభిస్తాయి. అకామిడేషన్ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ, వుడెన్ హోమ్ స్టేస్, బాన్ ఫైర్ నైట్స్ మరియు లోకల్ ఫుడ్ టేస్టీ అండ్ సూపర్గా ఉంటుంది. అందుకే సిటీ లైఫ్ స్ట్రెస్ ఆఫ్ చేసి నేచర్ ఎక్స్పీరియన్స్ కోసం జిబి ఒక పర్ఫెక్ట్ డెస్టినేషన్. ఇక ఈ లిస్ట్లో ఫోర్త్ ప్లేస్ గోకర్ణ, కర్ణాటక. బీచ్లు అంటే చాలా మందికి వెంటనే గోవానే గుర్తుకొస్తుంది. కానీ అక్కడ క్రౌడ్స్ అండ్ కాస్ట్ కూడా చాలా ఎక్కువ. ఇలాంటి హడావిడి లేకుండా నిజమైన సముద్ర సౌందర్యాన్ని తక్కువ ఖర్చులో ఆస్వాదించాలనుకుంటే గోకర్ణనే సరైన ప్రదేశం. ఇక ఇది ఒక కోస్టల్ స్వర్గం వంటిది. ఇక్కడ ఓమ్ బీచ్,
కుడ్లీ బీచ్ అన్ని వైపులా అద్భుతమైన దృశ్యాలు కనిపిస్తాయి. ఉదయాన్నే బీచ్ మీద నడుస్తూ సూర్యుడు సముద్రం మధ్య నెమ్మదిగా పైకి వస్తున్న క్షణం మనసే ఇంకో ప్రపంచంలోకి వెళ్ళిపోయినట్లు ఉంటుంది. ఇక వేవ్స్ శబ్దం, చల్లని గాలి, గోల్డెన్ సన్లైట్, లైఫ్ లో పర్ఫెక్ట్ మూమెంట్ అంటే ఇదే అనిపిస్తుంది. వాటర్ స్పోర్ట్స్ ఎంజాయ్ చేసి అడ్వెంచర్ కూడా ఫీల్ అవ్వచ్చు. అలాగే బీచ్ ట్రెక్కింగ్ చేసి హాఫ్ మూన్ బీచ్, పారడైజ్ బీచ్ లాంటివి కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. టెంపుల్ విజిట్ చేయాలనుంటే మహాబలేశ్వరం ఆలయం కూడా దగ్గరలోనే ఉంటుంది. ఇక ఫుడ్ అండ్ స్టే గురించి మాట్లాడుకుంటే సముద్రం పక్కనే ఉన్న షాక్స్, హోటల్స్ చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటాయి. ఇక ఫ్రెష్ సీ ఫుడ్ తో బీచ్ సైడ్ డిన్నర్ అంటే నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్. మీకు ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ సజెషన్స్ ఎలా అనిపించాయి? ముందు మీరు ఏ ప్లేస్ కి విజిట్ అవ్వాలనుకుంటున్నారో కింద కమెంట్ చేసి చెప్పండి. ఇక మరిన్ని బడ్జెట్ ఫ్రెండ్లీ సజెషన్స్ కోసం ఛానల్ ని ఫాలో చేయండి. ఇక మళ్ళీ ఇంకొక వీడియోతో కలుసుకుందాం.